ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనంతమైన యేసుని ప్రేమ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. అద్వితీయ దేవుడు ఉన్న నా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, కృపగల దైవమా, నీకు వందనాలు. లూప హజర్ రికడల రువిక మహా గ్లోరీ జలోసియర ప్రభా, ఈ సమయంలో దేవా నీవు నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడై ఉన్న యేసయ్య శక్తి కలిగిన నామంలో అడుగుతున్నాం తండ్రి. దేవానికే వందనాలు. ప్రతి హృదయంలో ఈ మాటలు నాయన అయ్యా పడేలాగున ప్రభా, ప్రతి హృదయంలో ఈ మాటలు నాటబడేలాగున తండ్రి నీవే కార్యకారిగా ఉండమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన యొక్క వర్తమానం ఫిలెమోనుకు రాసిన పత్రిక. సహజంగా ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితులన్నిటిలో మనం కొన్ని విషయాల్లో మనం ఓడిపోయినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శోధనలో పడినప్పుడు, అయిపోయింది నా పని, నేను నిష్ప్రయోజకులము, నా వల్ల ఏమీ కాదు అని మనం అంతా కూడా ఎంతో బాధకు గురైపోతాం. మానసికంగా వ్యాధంలోకి వెళ్ళిపోతాం. నా బ్రతికింతే, నేను పనికి రాని దానను, నేను పనికి మాలిన వారిని, నా వల్ల ఏమీ కాదు, నేను ఒక మంచి జాబ్ సంపాదించలేకపోతున్నాను, నేను దేవుని కోసం ఘనమైన పరిచర్య చేయలేకపోతున్నాను అంటూ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధానాల్లో ఆ ముందుకు ఒక్కొక్కసారి వెళ్ళలేని పరిస్థితుల్లో మనల్ని మనం ప్రతిసారి డిక్రీజ్ చేసుకుంటూ ఉంటాం, మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం, మనల్ని మనం సులకన చేసుకుని అసలే వేస్ట్ నా జీవితం, వేస్ట్ నా బ్రతుకు, వ్యర్థము, నేను నిష్ప్రయోజకురాలిని, నిష్ప్రయోజకుడను, నా వలన ఏది ప్రయోజనకరంగా లేదని చాలామంది నూటికి కనీసం 90%, ఒక 10% చాలా వాళ్ళు చేసిన ప్రతి పని అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటుంది. కానీ నిజానికి 90% ప్రజలు ఇలాంటి డిసప్పాయింట్లో ఉంటారు, ఇలాంటి విధానాల్లో ఉంటారు. ఇక నా పని అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, నేను ఒక చెత్తని, ఏదో బతుకుతున్నాను అన్నట్లుగా అనుకునే వారి జీవితాల్లో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు మనం విందాం. అయితే నేను విజయాలు పొందలేదు, నేను నష్టపోయాను, నేను శోధనలో పడిపోయాను, నేను గెలవలేకపోయాను, నేను సంపాదించలేకపోయాను. ప్రజలందరూ కూడా సంపాదించలేని ప్రతి బిడ్డ కూడా వేదన పడే పరిస్థితులు మనం వింటూ ఉంటున్నాం, చూస్తూ ఉంటున్నాం. ఆ బాధను మనం అనుభవిస్తూ కూడా ఉంటున్నాం కొన్ని పరిస్థితుల్లో. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే, నిష్ప్రయోజనకరమైన వారిని ప్రయోజనకరంగా మార్చే దేవుడి చేతిలో మనం ఉన్నాం. ఎవరి చేతిలో? నిష్ప్రయోజకులుగా ఉన్న మన జీవితాలను అనేకులకి ప్రయోజనకరమైన వారిగా చేసే వాని యొక్క దేవుని యొక్క హస్తాల్లో మనం ఉన్నాం. ఈరోజు మన వర్తమానం అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏం జరిగింది అనేది కనుక మనం చూస్తే, మొదటిగా నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటి ఏం కూడా మొదలెట్టేసింది, స్టోరీస్ కథలు చెప్పేస్తుంది అనుకుంటారేమో, కానీ ఇది కథ కాదు, నిజంగా రియాలిటీగా ఒక సంస్థలో, దేవుని యొక్క మినిస్ట్రీలలో ఒక సంస్థలో జరిగిన సందర్భాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, లారెన్స్ అనే ఒక వ్యక్తి దేవుని యొక్క సేవా తర్పీదులో ఉన్నాడట. దేవుని యొక్క సేవా తర్పీదులో ఉన్నాడట. అతను తనతో పాటు అనేక మంది ఈ యొక్క ట్రైనింగ్లో ఉన్నారట. అలాంటి పరిస్థితుల్లో ఈ లారెన్స్ అనే వ్యక్తి దేవుని యొక్క పరిచర్యలో ఆ ట్రైనింగ్లో, శిష్యుని యొక్క ట్రైనింగ్లో ఒక రకంగా ఫాదర్గా ఆ యొక్క ట్రైనింగ్లో ఉన్నాడు. అయితే ఈ యొక్క లారెన్స్ అనే వ్యక్తితో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా 6 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తరువాత అక్కడున్న సుపీరియర్ అనే ఆ వ్యక్తి, ఆ యొక్క సంస్థకి పెద్ద యజమాని అయ్యున్న ఆ సుపీరియర్ తను ఏం చేశాడంటే, ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన ప్రతి వారిని కూడా ఒక వ్యక్తిని ప్యారిస్ పంపించాడట దేవుని పరిచర్య చేయమని. ఇంకొక వ్యక్తిని ఇంకొక ప్రాంతం, లండను, రోమా, ఒక వ్యక్తిని అమెరికా, అట్లా ఈ యొక్క అందరినీ కూడా అనేకమైన ప్రదేశాల్లో ఉంచాడట. ఉంచి ఈ లారెన్స్ అనే వ్యక్తిని
అన్న ఆ వ్యక్తిని మాత్రం ఆయనట, అరే నాకు వంట చేసేవాళ్ళు ఎవరు లేరా, నువ్వు నాకు వంట చెయ్యి అని చెప్పాడు. అయితే ఈ మాట విన్న ఈ లారెన్స్ అనే వ్యక్తి చాలా దిగులు పడిపోయాడట. ఇదేంటి, నేను 6 సంవత్సరాలు వాళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకున్నాను, దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడాలనుకున్నాను, దేవుని కోసం అనేక ఆత్మలు సంపాదించాలనుకున్నాను, మంచి ఒక ప్యారిస్ లాంటి దేశంలోకి వెళ్ళి దేవుని పరిచర్య చేయాలనుకున్నాను, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, నా బ్రతికేంటి ఇలాగైపోయింది అనేసి ఒక్కసారిగా తన మనసంతా బాధతో అయిపోయిందట. ఆ బాధతో అలా వెళ్ళి, ఏంటి నా బ్రతికెలా అయిపోయింది, ఏంటి దేవుడా నా జీవితంలో ఎలా చేసేవేంటి అన్న బాధ తన హృదయంలో బాగా వచ్చేసిందట. అప్పుడు అతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడట. అయ్యా, నన్ను నీవెంతగానో వాడుకుంటావు అనుకున్నాను, అనేకుల్ని రక్షించాలనుకున్నాను, చివరికి నా జీవితం ఎలా అయిపోయింది ఏంటయ్యా, ఈ వంట చేయమంటున్నారేంటయ్యా, ఈ వంటగదికి నా జీవితం పరిమితం అయిపోయింది ఏంటయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడట, నీవు ఈ చిన్న పనిలో నమ్మకంగా ఉండు, నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడట. మొదటిగా నీకు అప్పగించిన పనిలో నీవు ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉండన్నాడట. ఈ మాట ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో, ప్రభు అయిన యేసు యొక్క స్వరం ఆయన విన్నాడో, అప్పటి నుంచి తనకు అప్పగించిన ఆ పని, ఆ వంటగదిలో ఆ ఫాదర్కి వాళ్ళకి కావాల్సిన వంట అంతా కూడా కంప్లీట్ చేసుకోవటం, తర్వాత తను సమయాన్ని సిద్ధపరుచుకుని వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించటం మొదలుపెట్టాడట. అలా మొదలుపెట్టేటప్పటికి తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఈ ఒకరోజు ఈయన ఎలాగ ప్రార్థిస్తూ ఉన్నాడు, అలాగే వంట చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు ఈ యొక్క సుపీరియర్కి, ఆయన యొక్క అక్కడ పనిచేసే ఆ గొప్ప పెద్ద అధికారికి ఈ వంట చేస్తూ ఉన్నాడు కదా, చక్కగా ఆయన తిని అలా రెస్ట్ తీసుకుంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు, వస్తున్నాడు, ఈయన చక్కగా వండి పెడుతుంటే తిని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ సేవకునికి ఒక దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో ఏం కనపడుతుంది అంటే, దేవుడు రాకడ వచ్చిందంట. అందరూ కూడా మృతులైన వారు కూడా పునరుద్ధానులై దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయారట. అయితే ఈయన దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఈ యొక్క సుపీరియరు, ఆయనతో పాటు ఉన్న ఆయనకు తెలిసిన పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా గుంపుగా ఆ గుంపు అంతా కూడా ఆ యొక్క గవినికి వెలుపలే ఉండిపోయారట. ఉండిపోయేటప్పటికి ఈ సుపీరియర్కు ఒక అనుమానం వచ్చిందంట. అరే, నాకు తెలిసిన సేవకులందరూ కూడా లోపలికి వెళ్ళాలి, కానీ మేమందరం బయట ఉన్నాము, ఇదేంటి, ఇంతకీ లోపల ఎవరున్నారు అని ఒక అనుమానం వచ్చిందట. అనుమానం వచ్చి, ప్రభువా, అసలైన గొప్ప గొప్ప అధికారులము, సుపీరియారిటీ కలిగిన వాళ్ళమి, మంచి గొప్ప వాళ్ళమి, మేము బయట ఉన్నాం, మరి లోపల ఎవరున్నారయ్యా అని అడిగాడట. అడిగితే ప్రభు అంట డోర్ ఓపెన్ చేస్తాడట. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఈ యొక్క వీళ్ళకు వంట చేసిన ఈ ఫాదర్కి, ఈ సూపరింటెండెంట్కి లేదా ఈ సుపీరియర్కి వంట చేసిన వ్యక్తి ఆ యొక్క లోన్ ఉన్నాడట. ఆయన కనపడగానే సుపీరియర్ అంటాడంట, అయ్యో అయ్యో అయ్యో, ఆయన ఎలా వచ్చేసాడు అక్కడికి, అయ్యా మీకు తెలియకుండా అతను వచ్చేసాడు అనుకుంటా, మీకు తెలియకోకుండా ఆ లోనుకు ప్రవేశించినట్టున్నాడు, అతను వేస్ట్, అతడు నిష్ప్రయోజకుడు, అతను ఎందుకు లోనుకు రానిచ్చావు అంటున్నాడట. మీకు తెలియకుండా ఆయన లోనుకు వెళ్ళిపోయాడు అయ్యా అని చెప్తుంటే ప్రభు అన్నాడంట, లేదు నేనే అతన్ని అంగీకరించి లోనుకు పిలుచుకున్నాను అన్నాడట. అన్నప్పుడు అది ఎలా సాధ్యం? నేను నా యొక్క అనుభవంలో అనేక మంది ప్రజలకు నా సువార్తను ప్రకటించాను, నీ సువార్తను నేను ప్రకటించాను, అనేకుల్ని నీ తట్టు తిప్పాను, అనేకమైన కార్యాలు జరిగించాను అని ఈయన చెప్తున్నాడంట. నేనే కాదు, ఇక్కడున్న గొప్ప గొప్ప సేవకులందరూ, పెద్దలందరూ కూడా అలాగే చేశారు, మేమందరం బయట ఉండిపోయామేంటి అని అడిగినప్పుడు ప్రభు అయిన దేవుడు వాళ్ళతో సెలవిచ్చాడట. ఏమనంటే, దేవుడు అతనితో చెప్పాడంట, ఈ యొక్క వ్యక్తి తనకు అప్పగించింది చిన్న పని, ఆ చిన్న పనిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు.
నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ మీకైతే చాలా గొప్ప పని భారాన్ని మీకు అప్పగించా. మీకు అప్పగించిన ఆ గొప్ప పని భారంలో మీరు నమ్మకస్తులుగా ఉండలేకపోయారు. అతనికి అప్పగించిన ఆ చిన్న దానిలో అతను నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నేను అంగీకరించాను అని మాట్లాడాడట. అయితే అక్కడి నుండి వంట చేయబడుతున్న అతని విషయాల్లో దేవుడు అతనికి ఇతని చరిత్ర కేథలిక్ చర్చిలో ఆ పవిత్ర గ్రంథంలో ఈ యొక్క సెంట్ లారెన్స్ అని రాయబడి ఉందట. అయితే ఈ సెంట్ లారెన్స్ అనే ఈ యొక్క దైవ సేవకుని యొక్క పేరుతో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో అతనికి రాయబడిన ఆ పేరుని చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. అయితే దేవుడు తనకి చూసిన దర్శనం ప్రకారం ఆ సేవకుడు కళలో చూసిన ఈ యొక్క దర్శనం, ఈ కళ, ఈ భావం అంతా కూడా చూసినప్పుడు చాలా భయంతో ఉండిపోయాడట. అయితే అతను ఏ విషయంలో అయితే చూశాడో, ఏ వ్యక్తి వంట చేసే వ్యక్తి ఇతనికి సరిగ్గా మాట్లాడటం రాదు, ఇతను సరిగ్గా చెప్పటం రాదు అనుకుని అతన్ని ఎందుకు పనికిరాని వ్యక్తి, నిష్ప్రయోజకుడని ఆ యొక్క వంటశాలలో అతను బంధించి ఉంచేశాడు. మిగిలిన వాళ్ళందరినీ అనేకమైన దేశాలకు పంపించాడు. కానీ అతనికి అప్పగించిన దానిలో నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఇంకా తన యొక్క విధానంలో తరువాత అతని గురించి సెంట్ లారెన్స్ అనే విధానంలో ఒక సంస్థనే అతని నిమిత్తం ఏర్పాటు చేయబడిందంట. అంతేకాకుండా అతను దేవునికి తన జీవిత కాలమంతా కూడా విధేయత కలిగి ఎంతగానో ఆ యొక్క కేథలిక్ చర్చిలో, ఈ ఆర్సిఎం చర్చిలో చాలా బలంగా వాడబడిన గొప్ప దైవ సేవకుడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం వింటున్న విధానంలో ఈ యొక్క ఫాదర్ యొక్క జీవితంలో మనం చూసిన విధానాన్ని పరిశీలన చేసుకుంటే దేవుడు మనకిచ్చిన పనిని మనం సరైన రీతిలో చేయలేకపోతున్నాం నిజానికి. కాబట్టి అది దేవుడి సన్నిధిలో ఒప్పుకుని ప్రభు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయటానికి ముందు మనం నడుం కట్టుకుందాం. ఆ ముందున్న పనులు మనకి ఎన్ని భారాలు అప్పగించాడో, అప్పగించిన ఆ ప్రతి భారంలో కూడా నమ్మకస్తులుగా నిలబడటానికి ప్రభువా నీ శక్తిని నాకు దయచేయి, నీ జ్ఞానం నాకు దయచేయమని మొదటగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత చాలా ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే మన జీవిత విధానాన్ని, మన ప్రవర్తన, మన కుటుంబ చరిత్ర, మన పాత జీవితం మనల్ని దయనీయమైన పరిస్థితుల్లో ఉంచుద్దట కదా. ఒక్కొక్క పరిస్థితుల్లో మన జీవిత విధానమే కానీ, మన ప్రవర్తనే కానీ, మన కుటుంబ చరిత్రే కానీ, మన యొక్క పాత జీవితమే కానీ మనల్ని దయనీయమైన పరిస్థితుల్లోనికి నెట్టివేస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఏమంటారు, అరే వీళ్ళు పాపిరా అంటారు. ఇంకొకరు ఏమంటారు, అరే వాళ్ళ కుటుంబ పరిస్థితి అసలు వాళ్ళు ఎంత చెడ్డవారు అంటారు. పొట్టి జక్కయ్య విషయంలో ప్రజలందరూ ఎలాగో అని అతను ఎంత నీచంగా ఎంచారో, అట్లాగే కొంతమంది జీవితాల్లో వారి యొక్క గతకాలపు అనుభవాలే కానీ, వారి కుటుంబ చరిత్రే కానీ, వారి యొక్క జీవన విధానమే కానీ, వారి ప్రవర్తన బట్టి ప్రజలందరూ కూడా ఈ నిష్ప్రయోజకులుగా చూస్తూ ఉంటారు. అయితే అట్టి వారి జీవితాల్లో దేవుడు చేసే ఆశ్చర్యకరమైన కార్యాలను ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనము పనికి రాని వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదంట, అలా చూడకూడదట. కాబట్టి ఎందుకోసము అంటే అప్పటి నుంచి మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపించే దేవుడు మనకున్నాడు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఫిలోమోనుగా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కనుక మనం ధ్యానిస్తే కనుక అక్కడ మనకి చాలా చక్కగా కనబడదు. ఏంటంటే, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను, సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును, జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అర్పిపాకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునగాక. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల, సమస్త పరిశుద్ధుల ఎడల మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని బట్టి
మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కావలేనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను. కావున యుక్తమైన దానియందు నీ వాజ్ఞాపించుటకును క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నందున వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడై అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతడు ఉంచుకొనవలెనని అని అతనికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఈ యొక్క ఉపకారం బలవంతము చేతనైనట్లు కాకుండా స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఫిలెమోను అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క సువార్తలో చాలా చక్కగా అద్భుతంగా తను కూడా వాడబడుతున్నవాడు. ఈ యొక్క తిమోతి ఎలాగో దేవుని కృపలో సాగుతూ ఉన్నాడో, ఈ యొక్క ఫిలెమోను కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సువార్త పనిలో బలంగా సాగుతున్నారు. కాబట్టే నా జత పనివాడు అంటూ మాట్లాడుతున్నారు. అయితే అటువంటి ఈ ఫిలెమోనుకి ఈ యొక్క పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడు నీ ఇంటిలో పనిచేసిన వ్యక్తి నీ యొద్ద దొంగతనం చేసి దొంగిలించి నీకు దొరకకుండా పారిపోయి వచ్చాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ యొక్క నాతో పాటు ఖైదీగా ఉన్నాడు. అతన్ని నేను ఈ ఖైదీలో ఉన్నప్పుడు నేను కనిన ఈయన కుమారుడు అంటూ ఈ యొక్క ఫిలెమోనుకి ఒనేసిము గురించి లెటర్ రాస్తూ ఉన్నాడు. ఇతను ఒకప్పుడు దొంగగా ముద్రించబడ్డాడు. సహజంగా రోజుల్లో దొంగతనం చేసిన వ్యక్తిని నొచ్చటి మీదే తన దొంగ అని ముద్ర వేస్తారు. అటువంటి ముద్ర వేసే అవకాశం లేకుండా అక్కడి నుంచి ఈ యొక్క ఒనేసిము అనే వ్యక్తి పారిపోయి వచ్చేసాడు. పారిపోయి వచ్చినప్పుడు అతన్ని బంధించి చెరసాలలో వేశారు. అలా చెరసాలలో వేయబడినప్పుడు అదే చెరసాలకి పౌలు కూడా స్థలానికి వెళ్ళాడు. అప్పుడు ఈ యొక్క పౌలు గారికి ఈ ఒనేసిము పరిచారం చేశాడట. ఆ పరిచారం చేయటం, ఆ యొక్క సేవకులతో అనుసంధానంగా ఉండటం, అతని యొక్క పరిచర్య విధానంలో ముందుకు వెళుతూ ఉంటే ఈ దొంగతనం చేసే స్వభావము కలిగిన ఈ ఒనేసిము యొక్క హృదయం దినదినము కూడా ఆ సేవకునితో పరిచయం పెరగటం, ఆ సేవకుని యొక్క పరిచర్య విధానంలో అతను చెప్పుచున్న ఉపదేశం విషయంలో, అతను చెప్తున్న ప్రతి ఒక్క మాటల విషయంలో ఇతను అతనితో ఏకీభవించి ఆ మాటల తట్టు తిరిగి ఆ మాటలకు విధేయతగా కనపరుస్తూ దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మారిపోతూ ఉన్నాడు. అలా మారిపోతూ ఈ యొక్క సేవకునికి చాలా ఇష్టమైన కుమారుడుగా అయిపోయాడట. ఇప్పుడు ఒక దొంగ, ఒక నిష్ప్రయోజనకరమైన వ్యక్తి, అతను నొచ్చటి మీద దొంగని ముద్ర వేయబడవలసిన వ్యక్తి ఈరోజు అతను ఎలా మారిపోయాడో తెలుసా? ఒక సేవకుని యొక్క ఆధీనంలో ఉన్న వ్యక్తి, ఒక సేవకునికి పరిచర్య చేసిన వ్యక్తి, ఆ సేవకుని యొక్క అభిషేకమే కానీ, ఆ సేవకుని యొక్క శక్తివంతమైన మాటలే కానీ అతని యొక్క జీవితాన్ని కంప్లీట్గా మార్చేసినాయి. అలా మార్చివేసినప్పుడు అంటున్నాడు, ఇతడు నేను బంధకాల్లో, నేను నా శ్రమల్లో ఉన్నప్పుడు కనిన కుమారుడు అంటున్నాడు. అపోస్తుడైన పౌలు గారు ప్రతి ఒక్కరిని కూడా ఈయన కుమారుడు, ఇతను కుమారుడు అని తన కుమారుడుగా ఎంచుకోలే. ఎవరిని తన కుమారుడుగా ఎంచుకున్నాడంటే శిష్యరకం కలిగిన వ్యక్తులని,
దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించేవారిని, ఒక తిమోతిని, ఒక మార్కుని, ఒక లోకగాన్ని, అలాగనే ఈ యొక్క ఒనేసిముని ఆ రీతిగా చూడగలుగుతున్నాడు. ఒకప్పుడు వీళ్ళంతా కూడా మంచి భక్తులు, దేవుని పరిచర్యలో అద్భుతంగా కొనసాగిన వారు. కానీ ఈ యొక్క ఒనేసిము ఒక దొంగ అయినప్పటికీ కూడా ఈ యొక్క దొంగ అయిన ఆ వ్యక్తి దేవుని యొక్క సేవకులతో కలిసినప్పుడు తన యొక్క జీవితం ఎలా ట్రాన్స్ఫర్ అయిపోయిందో చూడండి. దేవుని యొక్క అభిషేకం కలిగిన వారు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క అభిషేకంలో ఉన్న వ్యక్తులతో కొనసాగే ఆ అనుభవాలు, ఆ యొక్క రిలేషన్, తండ్రి స్థానంలో ఉంచి అతనికి లోబడి చేసే ప్రతి పరిచర్య కూడా అట్టి గురువుగారి యొక్క లో ఉన్న అభిషేకమే కానీ, ఉపదేశమే కానీ ఆ మనుషుల్ని రూపాంతరపరచగలుగుద్ది అనటానికి ఒక నిదర్శనం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే పారిపోయి వచ్చేసాడో, ఏ వ్యక్తి నుంచి పారిపోయి వచ్చేసాడో, ఏ వ్యక్తి దొంగ అని ముద్ర వేయబడ్డాడో, ఏ వ్యక్తి అయితే అతన్ని దొంగ అని ముద్ర వేశాడో అదే వ్యక్తి దగ్గరికి తిరిగి ఈ యొక్క ఒనేసిముని నేను నీ యొద్దకు పంపుతున్నాను. అతను నీ దగ్గర దొంగిలించిన సొమ్ము ఏదన్నా ఇంకా నీకు తక్కువగా అనిపిస్తే కనుక అది నా లెక్కలో చేర్చు, ఆ లెక్క నేను కంప్లీట్ చేస్తాను. కానీ నేను బంధకాల్లో కన్నాను, ఈయన కుమారుడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మన జక్కైనా చూసినప్పుడు ప్రభు అయిన దేవుడు ఇతడును అబ్రహాము కుమారుడే అనగానే తన హృదయము ఎంత ఆనందంతో నిండిపోయిందో కదా. తన కుటుంబం అంతటికి రక్షణ తెచ్చుకోగలిగాడు కదా. ఇప్పుడు ఈ దొంగ అని దేవుడు తన కుమారుడుగా ఎంచుకుంటున్నాడు. ఒక గొప్ప సేవకుడు అంటున్నాడు, ఈయన కుమారుడు అంటున్నాడు. అసలు ఈ మాట ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా వినటానికి మాధుర్యంగా ఉందో కదా. తన యొక్క జీవితం ఒక దొంగ అటువంటి జీవితాన్ని మార్చగలిగిన శక్తి నిజంగా దేవుని యొక్క ఉపదేశానికి ఉంది, దేవుని యొక్క వాక్యానికి ఉంది, దేవుని యొక్క సేవకులకు ఉంది. ఎందుకని దేవుని యొక్క సేవకులలో అట్టి అభిషేకం ఉంటుంది. ఎలీషాను మనం చూస్తే ఎలీషా ఏమన్నాడు, తన యొక్క గురువును పోగొట్టుకున్న తర్వాత, గురువుగారు ఆకాశానికి ఎత్తబడిన తర్వాత, ఏలియా యొక్క దేవుడా నీవెక్కడా అని అడిగాడు కదా. నువ్వెక్కడా అని ఏలియా యొక్క ఆ దుప్పటిని తీసుకుని యోద్ధానిని కొట్టగానే యోద్ధాన్ 2 పాయలు అయిపోయింది కదా. ఎప్పుడు అంటే ఏలియా యొక్క దేవుడు ఇక్కడ ఉన్నాడని పని రుజువుపరుచుకున్నాడు తన యొక్క శిష్యునికి. అట్లాగే ఇక్కడ ఈ యొక్క ఒనేసిము యొక్క జీవితం కూడా అద్భుతంగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. మంచి భక్తులు, మంచి ప్రవక్త, అభిషక్తులు, ఈ అపోస్తుడైన పౌలు గారి చేత నా కుమారుడు అనిపించుకోగలిగిన గొప్ప కృపలోనికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమనే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 48:17 వచనం మనం చూస్తే, నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించుదును. దేవుని ఉపదేశము, దేవుని యొక్క వాక్యము, ఆత్మ నడిపింపు నిష్ప్రయోజనకరమైన వారినట ప్రయోజనకరమైన వారిగా మార్చేస్తుందట. చూద్దామా ఆ వచనాన్ని మరొకసారి చదువుకుందామా. యెషయా గ్రంథము 48, స్తోత్రం, 48:17. ఇక్కడ నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానకు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతగానో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమం నదివలెను, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ విషయాల్లో చెప్తున్నాడంటే ఆయన, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను నేనెంతగానో కోరుచున్నాను అని చెప్తూ ఆయన అంటాడు, నీవు నిష్ప్రయోజనకరంగా ఉన్నామేమో,
కానీ నువ్వు నా మాటలు వింటే, నా ఉపదేశాన్ని నువ్వు అనుసరిస్తే, నా మాటలకు నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే విధేయత కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చటమే కాకుండా వారికి కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు అనేది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేకాకుండా కీర్తనకారుడు 118వ కీర్తన 22వ వచనాన్ని కూడా మనం చూస్తే కనుక అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 118వ కీర్తన 22వ వచనములో దేవుడు అంటున్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయను అంటున్నాడు. మనము మన జీవితాల్లో అనేక విషయాల్లో, కొన్ని విషయాల్లో కొంతమందిని చాలా నిర్లక్ష్యంగా హీనంగా మనం చూస్తాం కదా. కాబట్టి అలాగే ఒక రాయి, నిరాకరించబడిన రాయిని తన యొక్క యజమానుడు, ఆ ఇంటి యజమానుడు చూసట దాన్ని తగిన సమయంలో దాన్ని తీసుకుని మూలకే తలరాయిగా నిలబెట్టేస్తాడట. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మనం అపోస్తుడైన పేతురు గారిని కూడా మనం చూస్తే అతను స్థిరత్వం లేని వ్యక్తిగా, దుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా అతను మనం చూస్తాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత తను భ్రష్టత్వంలోనికి వెళ్ళి తన యొక్క స్వప్రయోజనం కోసం వెళ్ళిపోయాడు. కానీ ఆ యొక్క 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన తరువాత ఈ యొక్క పేతురు యొక్క జీవితం సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక నిష్ప్రయోజనకంగా ఇంతకాలం నేను ఏదో చేసేయాలనుకున్నాను, నా ప్రభు వెళ్ళిపోయాడు, ఇంకా నేనేం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇదిగో తిరిగి నేను వెళ్ళి చేపలు పట్టుకుంటాను అనుకున్నా అని ఎనుదిరిగిపోవస్తున్న పరిస్థితిలో ప్రభు అతన్ని దర్శించాడు. ప్రభు అతనితో మాట్లాడాడు. ప్రభు అతనికి దర్శనమిచ్చి ఆ యొక్క తన యొక్క ఆత్మను కుమ్మరించిన తరువాత ఒక సింహంలాగా మారిపోయాడు. అద్భుతంగా నిలబడి అద్భుతమైన పరిచర్య జరిగించాడు. అన్యజనులకి సువార్తను అందించాడు. అన్యజనులపైన ఆత్మను కుమ్మరింప చేయడానికి అతను ఒక మూలాధారంగా నిలబడ్డాడు. అతని మీద ఒక సంఘం కట్టబడేలాగా అద్భుతమైన సాధనంగా వాడబడ్డాడు. ఒకసారి భ్రష్టత్వంలోకి వెళ్ళిన వ్యక్తిని దేవుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా అయిపోయాననుకున్న తన జీవితాన్ని దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే అతని మీద కుమ్మరించబడిందో 50వ దినాన అక్కడ ఉన్న వ్యక్తులందరి మీద దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే కుమ్మరింపబడిందో అప్పటి నుంచి ఈ యొక్క దేవుని శిష్యులు అపోస్తులుగా పిలువబడుతూ అనేకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క పేతురు అలాంటి భయముతో, దుడుకుతో ఉన్న వ్యక్తి చివరికి ఎలా మారిపోయాడు? దేవుని యొక్క ఆత్మతో కుమ్మరింపబడిన తర్వాత ఆయన నడుస్తుంటే ఆయన నీడ పడితే చాలని అనేకులు ఆయన నడిచే మార్గంలో ఆ బలహీనులందరూ కూడా వేచి ఉండేవాళ్ళట. ఆయన నీడ మా మీద పడితే మేము స్వస్థత పొందుతామని. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన వ్యక్తిగా, ఎంత ప్రయోజనకరమైన వ్యక్తిగా పేతురుని దేవుడు మార్చాడు కదా. అనేక మార్లు, ఓ సాతానా నువ్వు వెనక్కపో అని ప్రభు చెప్పాడు. నువ్వు అభ్యంతరంగా నువ్వు నాకు నిలబడుతున్నావు అన్నాడు. చివరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. దేవుడే ఎరుగునన్నాడు. అటువంటి వ్యక్తిని, ఒక నిష్ప్రయోజనకరంగా మారిపోతున్న వ్యక్తిని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మన జీవితాల్లో మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు, అయ్యా నా పరిస్థితి ఇది అని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన దేవునికి స్తోత్రం, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన శక్తి చేత మనల్ని నింపుతాడు, తన మహిమ చేత నింపుతాడు, తన వెలుగు చేత నింపుతాడు. మనలను ప్రయోజనకరమైన వారిగా మార్చివేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మోకరిల్లి, ప్రభువా ఇప్పటి వరకు నేను నిష్ప్రయోజనకరంగా ఉన్నానయ్యా, నీ ఆత్మచేత నన్ను నింపునాయి, నీ మహిమ ప్రభావములు గల దేవా నన్ను నింపిస్తాయా, నీ యొక్క ఓ గ్లోరీ హల్లెలూయా దేవా నీకే వందనాలు, నన్ను నింపు, నీ వెలుగుతో నింపు, నీ శక్తితో నింపు, నీ బలముతో నన్ను నింపని దేవుని బలముతో నింపబడి, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అపోస్తులైన పేతురు గారిలాగా అనేకులకి ప్రయోజనకరంగా మార్చబడాలి అనేది మార్చాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. మారాలి అనే ఆశని కంటే కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించు. అట్టి అభిషేకాన్ని పొందుకోగలుగుతావు, దేవునికి మహిమకరంగా జీవించగలుగుతావు. తండ్రి తన మాటలు దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా, కృపగల దైవమా, నీకు వందన. ఈ ఉపదేశాన్ని ఆలకించిన బిడ్డలందరినీ కూడా ఒక్కసారిగా మీరు దర్శించండి. ఒక్కసారి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి దేవానికి. ప్రతి ఒక్క బిడ్డని అయా ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు తాకమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవానికి వందన. హల్లెలూయా, 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 గ్లోరీ బాసి గ్లోరీ, హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి, నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా బలపరచండి నాయన. ఏ బిడ్డ దిగులుతో, వేదనతో, భారంతో, దుఃఖంతో ఉన్నారు అట్టి బిడ్డలను సంధించండి ప్రభువా. నీ సన్నిధిలో మోకరిల్లి దేవా అయా నీ కృప కోసం వేడుకుంటూ ఉండగా నాయన నిష్ప్రయోజనకరమైన వ్యక్తులను ప్రభువా మా నాయన దొంగలని, వ్యభిచారులని, అయా పనికిమాలినని, వ్యర్థులని ముద్ర వేయబడిన అనేక జీవితాలను మీరు మార్చివేసి ప్రయోజనకరంగా మార్చినట్లుగా దేవా ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా మమ్మల్ని దేవానికి స్తోత్రం గొప్ప ప్రయోజనకరమైన పాత్రలుగా నిలబెట్టి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపింప చేసుకోమని మా రక్షకుడయ్యన్న యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.